మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఉగాది విశేషంగా ధనుసు రాశి వారికి ఈ ఏడాదంతా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ రాశిపై ఎలా ఉంటుందంట? అయితే ఎవరెవరి ధనుసు రాశిలోకి వస్తారో ముందు చూద్దామమ్మా. అయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పదం వారు కూడా ఈ ధనుసు రాశిలోకి వస్తారు. కాబట్టి ధనుసు రాశిని చూసుకోవచ్చు. అయితే కొంతమంది ఏమిటంటే కనుక పేరుని బట్టి చూసుకుంటుంటారు. వాళ్ళ పేర్లు మొట్టమొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి, బు, ద, బా, డా, బే ఈ అక్షరాలతో వారి పేరు ప్రారంభమైతే వీళ్ళందరిది ధనుసు రాశి అవుతుంది. కాబట్టి ధనుసు రాశిని చూసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గా కనపడుతోంది. అంటే సంపాదన చాలా అద్భుతంగా ఉంది. కానీ ఖర్చు తక్కువగానే ఉన్నా కూడా ఖర్చు కూడా సమానంగానే ఉంది. మరీ తక్కువగా ఏం లేదు. అయితే వీళ్ళ జాతకంలో ఉండే గోచార గ్రహగతుల పరిస్థితికి ఆదాయ వ్యయాలకి అసలు సంబంధం లేదు ఈ సంవత్సరం. విచిత్రం ఏంటంటే ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది. అంటే సంపాదన ఉన్నా కూడా దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని పరిస్థితి కనపడుతుంది వీళ్ళకి. చాలా కష్టపడతారు వీళ్ళు ఈ సంవత్సరం. కష్టపడిన వాళ్ళకి డబ్బు వస్తుంది కదా, చేత బాగా నలిగిపోతారు, కష్టపడతారు, సంపాదన కోసం తాపత్రయపడతారు, ఎన్నో ఈతి బాధ ఇబ్బందులు అనుభవిస్తారు ఈ సంవత్సరం. ఎలాగైనా డబ్బు సంపాదిస్తారు, అది విషయం. ఎలాగైనా డబ్బు సంపాదించడానికి చాలా తాపత్రయపడతారనమాట. అది విశేషం అనమాట. అయితే ఇక ఈ సంవత్సరం రాజపూజ్యం 5గా కనపడుతోంది, అవమానం ఏమో 6గా కనపడుతోంది. ఇక్కడే పెద్ద సమస్య. ప్రజల్లో వ్యతిరేకత బాగా కనపడుతుంది. వీళ్ళంటే ఇష్టపడిన వాళ్ళు, ఏడిపించేటటువంటి వాళ్ళు, నరదృష్టి, నరఘోష, అలాగే చిన్న చిన్న చికాకులు ఇరుక్కోవడాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇరుక్కోవడాలు లాంటివి, ఇలాంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. లేదా అనేక రకాల పరాభవాలు అనుభవించడాలు, లేదా అపార్థాలు చేసుకోవడాలు, కావలసిన వాళ్ళు దూరం అవ్వడాలు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడాలు, ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడాలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా దీనివల్ల కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యక్తులతోటి, మనుషులతోటి బిహేవ్ చేయడం చాలా అవసరం. అందులో వీళ్ళు ఎవరినైతే కావాలనుకుంటున్నారో వాళ్ళతో ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండడం వీళ్ళకి ముఖ్య సూచన అనమాట. ఏమో ఇంక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే వీళ్ళకి జీవితంలో ఈ సంవత్సరం గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా 7వ స్థానంలో ఉన్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని 4థ స్థానంలో అర్ధాష్టమ శనిగా ఉండబోతున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం అర్ధాష్టమ శని, అదొకటి ఇబ్బంది. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా 4థ దశమ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి 3య నవమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా వీళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక కొంచెం ప్రతికూల వాతావరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే అర్ధాష్టమ శని కూడా కొంచెం బాగా నలుపుతాయి ఈ సంవత్సరం. ఒడిదుడుకులు, మెంటల్ టెన్షన్లు, మనస్పర్ధలు, గొడవలు, ధన నష్టాలు, పెట్టుబడుల్లో రాణించలేకపోవడాలు, పార్ట్నర్షిప్లతో గొడవలు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు, లేదా ప్రతి చిన్న సమస్యకి బాగా ఎక్కువ యుద్ధాలు చేయవలసి రావడాలు, చెడు వ్యసనాలు అలవాటు అయ్యే పరిస్థితులు, లేదా ఈ వ్యసనాల వల్ల శస్త్రచికిత్సలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, హాస్పిటల్ పాలు అవడాలు, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, అస్తమాటు చీకు చికాకు చింత కనపడుతూ ఉండడాలు, ఇలాంటి ప్రభావాలు బాగా కనపడుతున్నాయి. కాళ్ళు విపరీతంగా నొప్పులు పెడుతూ ఉండాలి, కాళ్ళు లాగడాలు, నరాలు బలహీనతలు, కళ్ళుకి సంబంధించినటువంటి దోషాలు, ఇవన్నీ కూడా ఎక్కువ వీళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి, మనుషుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, చేసే ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధ పెట్టాలి. చాలా రకాల ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకోగలగాలి. ఈ సంవత్సరం ఏంటంటే అందరూ ఏడిపించడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళని. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, ధైర్యంగా ఉండాలి. పాజిటివ్ థింకింగ్ చేయాలి ఎప్పుడు కూడా. నెగిటివ్ థింకింగ్ కాకుండా ఏమీ జరగదు, భవిష్యత్ అంతా బాగుంటుంది అనుకుని పాజిటివ్గా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలదొక్కుకోవాలి. ఫ్యూచర్ బాగుంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక దైవ బలము, గ్రహ బలం పెంచుకున్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది. ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి ఈ సంవత్సరం కష్టకాలం. అనుకున్నన్ని మార్కులు రాకపోవడం, పరీక్షల్లో ప్రిపేర్ అయిన దానికి రాసేదానికి సంబంధం లేకపోవడం, లేదా స్ట్రెస్ బాగా పెరిగిపోవడం, చదువుకునే టైంలో ఒత్తిడికి గురవడం, తలకాయ నొప్పులు రావడం, కళ్ళు లాగడం, అస్వస్థతకు గురవుతుండాలి, కరెక్ట్గా ఎగ్జామ్ టైంలోనే ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటారు. ఇలాంటి ప్రభావాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఎక్కువ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి, కొంచెం శ్రద్ధ పెట్టండి, చెడు స్నేహితులకు దూరంగా ఉండండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ప్రేమ కలాపాలకి, సెల్ ఫోన్ వ్యామోహాలకి దూరంగా ఉండండి. రాత్రులు ఎక్కువ ఫోన్ చూడకండి.
శ్రమయాన్ని పడుకోండి, తెల్లవారుజాము లేచి చక్కగా చదువుకోండి. కాలేజీల్లో జాగ్రత్తగా మెలగండి, మంచి పేరు తెచ్చుకోండి, తల్లిదండ్రుల మాట వినండి. ఇలా ఉంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. లేకపోతే మాత్రం మార్కులు సరిగా రావు, పేరు పాడవుతుంది, అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి చెడు స్నేహితులు దూరంగా ఉండండి, బెట్టింగ్లు స్కాముల జోలికి వెళ్ళకండి, లేకపోతే అక్కర్లేని సమస్యలు తలదూర్చకండి ఈ సంవత్సరం విద్యార్థులు. తద్వారా మీరు ఈ సంవత్సరం మంచి మార్కులు వస్తాయి మీకు. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం బాగా బాగా కష్టపడాలి. గుర్తింపు ఉండదు, అనుకున్న సమయానికి ఇంక్రిమెంట్లు రావు, ప్రమోషన్లు వచ్చినట్టు వచ్చి వాయిదా పడిపోతూ ఉంటాయి, స్థాన బదిలీలు వేస్ట్ ప్రదేశాల్లోకి వెళ్ళిపోతుంటారు, అక్కలేని ప్రదేశాలకు స్థానాలు బదిలీలు జరగడాలు, ట్రాన్స్ఫర్లు జరగడాలు, కొంచెం మానసిక ప్రశాంతత లేకపోవడం, భర్త ఒక చోట ఉంటే భార్య ఒక చోట ఉండడాలు, ఇలాగేంటంటే ఉద్యోగపరంగా ఎదురయ్యే సమస్యల వల్ల మనస్తాపాన్ని చెందే పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఒడిదుడుకులు లేదా తోటి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టడాలు, వర్క్ ప్రెజర్ వర్క్ లోడ్ బాగా పెరగడాలు, గుర్తింపు లేకపోవడాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా త్రుటిలో ఉద్యోగ అవకాశాలు తప్పే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాతక పరిశీలన చేయించుకోండి. జాతకంలో లగ్నం ఎక్కడుంది, గ్రహాలు ఏమున్నాయి, లేకపోతే ఏ దశలు నడుస్తున్నాయో తెలుసుకుని అవసరమైతే వాటికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే బాగుంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకాలు చూస్తాం, ఏదైనా దోషాలున్నా చెప్తాం. జాగ్రత్త పడితే ఈ సంవత్సరం విద్యార్థులకనే కాదు, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వివాహ సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా జాతక పరిశీలన చాలా ముఖ్యం. అందులోని ఈ సంవత్సరం గోచారం కూడా బాగోలేదు. కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గ జాతక బలాలు ఉన్నాయి లేదా చూసుకుని చక్కబెట్టుకుని ఎదరికి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం నష్టపోకుండా ఉంటారు, సమస్యలు ఇరుక్కుపోకుండా ఉంటారు, అవకాశాలు చేజారిపోకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందగలుగుతారు. లేదంటే కష్టంగాను క్లిష్టంగాను ఉంది. అలాగే నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం ఆచితూచి అడుగు వేయాలి. ఉద్యోగ అవకాశాలు మంచివి కంగారు పడి జాయిన్ అయిపోవద్దు. మీ స్థాయికి తగని ఉద్యోగాల్లోనూ మీకు సంబంధం లేనటువంటి శాఖల్లోనూ ఉద్యోగాల్లో జాయిన్ అయితే తర్వాత మారలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక అడుగు ఆలస్యమైనా కూడా మీకు దేంట్లో అయితే అనుభవం ఉందో, మీరు ఏదైతే చదువుకున్నారో దానికి రిలేటెడ్గా ఉండే జాబుల కోసం ప్రయత్నం చేయండి. వస్తాయి, ఆలస్యంగా ప్రయత్నం చేస్తే వస్తాయి. కాబట్టి అది ప్రధానమైన విషయం. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి బాగాను. ఉద్యోగాలు పోయే అవకాశాలు, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ భంగాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవడం మంచిది. అలాగే అక్కడ ఉండేటటువంటి వ్యక్తులతోటి గొడవలు పెట్టుకోకండి. అలాగే అక్కడ సాంఘిక కార్యకలాపాల్లో బాగా ఇన్వాల్వ్ అవుతారని చెప్పచ్చు వీళ్ళు. అయితే సేవా కార్యక్రమాలు బాగా చేస్తారు. పార్ట్ టైం జాబులు ఎందుకు కూడా నిలకడలేని పరిస్థితి కనపడుతుంది. కొన్నాళ్ళు జాబ్ ఉండి కొన్నాళ్ళు జాబ్ లేక, కొంచెం అద్దెల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు వచ్చి, వేసాలు సరిగా రాక, H1B వేసాలు పికప్ అవ్వక, ఇలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తే పరిస్థితి కనపడుతుంది వీళ్ళకి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకుని జాతక బలం పెంచుకుని ప్రయత్నాలు చేయండి. విదేశాలు వెళ్ళాలనుకున్న ఈ సంవత్సరం వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాలు వెళ్తే ఇబ్బందులు పడతారు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి విదేశాలు వెళ్ళకండి. ఎందుకంటే ఆల్రెడీ పరిస్థితులు కూడా నిజంగానే బాగోలేవు. ఓ పక్కనేమో ట్రంప్ అనేవాడు పిచ్చివాడు పరిపాలన చేస్తున్నాడు, వాడు గొడవదే. మిగతా దేశాలకేమో యుద్ధాల భయాలు, ఎక్కడా స్థిరత్వం లేదు. కాబట్టి ఏంటంటే తెలియని వాళ్ళందరూ కూడా తెలివితేటలు ఉన్నవాడు ఎక్కడైనా సంపాదించగలరు, తెలివి తక్కువవాడు మాత్రమే ఎక్కడికో వెళ్ళి సంపాదిద్దాం అనుకుంటాడు. అంచేత ఏంటంటే తెలివైన వాడు ఎక్కడున్నా, పల్లెటూరులో ఉన్నా, అసలు చుట్టుపక్కల ఏమీ లేకపోయినా, రిమోట్ ఏరియాలో ఉన్నా కూడా వాడి బుద్ధిని ఉపయోగించి అక్కడికి మొత్తం సమాజాన్ని తెచ్చుకోగలుగుతాడు, సంపాదించుకోగలుగుతాడు. కాబట్టి ఈ సంవత్సరం అటువంటి తెలివితేటలు అందరూ ఉపయోగించి చక్కగా వ్యవహారం చేసుకొని ఎక్కడికో పారిపోతేనే అద్భుతం అని మాత్రం అనుకోకండి. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు సరిగ్గా లేవు. అలాగే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అక్కడ కూడా ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతున్నాయి. గృహాలు మారవలసి రావడం, అద్దెలు మారవలసి రావడం కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కూడా తీసుకోవాలి ఈ సంవత్సరం. వివాహ యోగం ఉందంటారా? వివాహ ప్రయత్నాలు అయితే చేయొచ్చమ్మా. కాకపోతే ఏంటి, కంగారు వివాహాలు చేసుకోకండి. ఈ సంవత్సరం తప్పుడు సంబంధాలు రావడం, లేదా మీకు జాతకాలు నప్పకుండా వివాహాలు జరగడం, కంగారు పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా మిమ్మల్ని జీవితాన్ని పాడు చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా జాతకాలు నప్పకుండా కానీ, ఎవరో చెప్పారని కాంప్రమైజ్ అయిపోవడం కానీ, సరిగ్గా అవతల వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయకుండా వివాహాలు కానీ చేసుకోవద్దు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ సంవత్సరం వాళ్ళు పుట్టుపూర్వోత్తరాలు ఏమీ తెలుసుకోవటం లేదు, వాడు ఎలాంటి వాడో తెలుసుకోవటం లేదు. ఎవరో సంబంధం తీసుకొచ్చాడా, మ్యాట్రిమోనియల్ చూసామా, ఏదో తెలిసామా, ఇంకా పెళ్ళి అవదేమో అని కంగారులో పెళ్ళిళ్ళు చేసేసుకోవడాలు, ఏదో పై అంగు ఆర్భాటం చూసి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, వాళ్ళ మేకప్లు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు చేసుకుంటున్నారు. అవన్నీ ప్రమాదాలు గురవుతారు. కాబట్టి కంగారు పడకండి. ఆలస్యంగా జరిగిన మంచి వాళ్ళని చూసి చేసుకోండి. అవతల వ్యక్తి గురించి బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ అర్థం చేసుకోండి. మాట్లాడుకోండి. మీ మనసులో ఉండే భావాలు, కష్టాలు, సుఖాలు పంచుకోండి. కాంప్రమైజ్ అవ్వకండి. ఇందులోనూ కాంప్రమైజ్ అవ్వద్దు. ఇంక వీడికి కాకపోతే ఇంకా నాకు మొగుడు దొరకడనే ఫీలింగ్లో పెట్టుకోవద్దు. ఉన్నారు, ప్రపంచంలో బోలు మంది ఉన్నారు. ఈవేళ కాకపోతే రేపైనా దొరుకుతారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. కంగారు పడిపోవద్దు. ఎందుకంటే వయసులో వచ్చిన వాళ్ళు ఏంటంటే పెళ్లి కంగారు పెరిగిపోతుంది, కానీ
ఏదో రంగా పెళ్ళి అయిపోవాలనుకుంటున్నారు కానీ పెళ్ళి అయిన తర్వాత జీవితంలో అన్యోన్యత కోసం ఆలోచించటం లేదు. కాబట్టి ఏంటంటే పై రూపు రంగురేఖలు చూసి మాత్రం మోసపోకండి, తర్వాత ఇబ్బందులు పడుతున్నారు, జాగ్రత్త. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది? కుటుంబ వాతావరణం అయితే చాలా బాగుంటుందమ్మా. ఈ చాలా రకాల వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన, భార్యాభర్తల మధ్య పొలాలు పెట్టాలని ప్రయత్నం చేసిన, కుటుంబంలో ఏదో తగాదాలు వచ్చేసిన మళ్ళీ తిరిగి మీరు హాయిగా కలుస్తారు. కాబట్టి కొంచెం ఆ సమయంలో మాత్రం స్తబ్దత కావాలి, ఆవేశం వద్దు. ఈ సంవత్సరం ఆవేశం కాకుండా ఆలోచించి మాట్లాడండి. ఎవరితోటి? ఇంట్లో ఉండే తల్లిదండ్రులతో అవ్వచ్చు, భార్య భర్తతో అవ్వచ్చు, భర్త భార్యతో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, ఎవరితోటైనా సరే. నోరు జారడం వల్ల సమస్యలు ఉన్నాయి, మాట జారడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా నోరు జారకండి, మాట జారకండి. ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, తప్ప చర్చించుకోండి. ఏదైనా గొడవ పెద్దదవుతుంది అనుకోండి, వెంటనే మీకు అర్థమైపోవాలి. ఆ సమయంలో బయటికి వెళ్ళిపోండి, లేకపోతే దూరంగా జరిగిపోండి, తప్ప పెంచుకోకండి. దానివల్ల విడాకుల దాకా పోయే పరిస్థితులు ఉన్నాయి. అలాగే అనవసరంగా ఆస్తి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముడితో ఎక్కడ చెల్లెళ్ళతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ వ్యవహారాలు జాగ్రత్త తీసుకోండి. కానీ కుటుంబంతో కలిపి సంతోషంగా తిరగడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, ఇష్టమైన ప్రాంతాలు తీర్థయాత్రలు చేయడం కానీ, ఆలయ దర్శనాలు చేయడం, ఇంట్లో పూజల్లో పాల్గొనడం మాత్రం చాలా అనుకూలంగా కనపడుతుంది వీళ్ళకి. అలాంటివి బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉండే వారికి ప్రత్యర్థులు బాగా దెబ్బ కొడతారు వీళ్ళని. కాబట్టి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచివాళ్ళైనా, మీకు మంచి పేరు వస్తున్నా, మీకు పదవులు వచ్చే అవకాశం ఉన్నా చెడ కొట్టే వాళ్ళు తిరుగుతుంటారు. కాబట్టి ఎవరు అలాంటి వాళ్ళు చూసుకుని జాగ్రత్త పడినట్లయితే మీరు పదవులు పొందగలుగుతారు. ఏదైనా ఇప్పుడు ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఖర్చు విపరీతంగా పెరుగుతోంది, పదవి వచ్చినా ఉపయోగం లేకుండా ఉండబోతోంది. అనేక రకాల కారణాల చేత ఎదుగుదల కనబడటం లేదు. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం మంచిది. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, ఎన్ని ఓటీటీ వెబ్ సిరీస్లు రిలీజ్ అయినా, ఎన్ని సీరియల్స్లో యాక్ట్ చేసినా కూడా ఏదో అంతంత మాత్రమైనటువంటి పేరే తప్ప పెద్ద విశేషంగా సక్సెస్ కనబడటం లేదు. కాబట్టి కొంచెం ఆచితూచి ఎంచుకోండి. కథలు ఎంచుకునేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు మీరు బాగా కష్టపడతారు. కానీ ఇప్పుడు పడిన కష్టాన్ని భవిష్యత్తులో పేరు వస్తుంది మీకు. కాబట్టి ప్రస్తుతం కొంచెం స్తబ్దతగా ఉంటుంది. కాబట్టి సామరస్యంగా పోతుంది ఈ సంవత్సరం వీళ్ళకి. పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ చేయొచ్చు అంటే? పెద్ద భారీ పెట్టుబడులు ఈ సంవత్సరం పెట్టద్దు. వ్యాపారాలు కూడా ఆచితూచి పెట్టుబడులు పెట్టండి, స్వల్పంగానే పెట్టుబడులు పెట్టండి. ఓల్డ్ స్టాక్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోండి. అలాగే ఎదురైనా పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం 1-10 సార్లు ఆలోచించి అవసరమైతేనే పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారంగా సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం మంచిది. వీళ్ళు సొంతంగా ఏం చేసుకున్నా కూడా స్వల్పంగానే ప్రారంభించండి, భారీ పెట్టుబడులు పెట్టద్దు ఈ సంవత్సరం. అయితే పొలాల్లోనూ, స్థలాల్లోనూ, భూముల యందు, గృహాల యందు, బంగారం యందు పెట్టుబడులు పెట్టచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎల్ఐసి పాలసీ లాంటివి కట్టుకోవచ్చు. అలాంటి వాటికి ఏ రిస్క్ ఉండదు. మిగతా బెట్టింగ్లు, స్కామింగ్లు, షేర్లు వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. అనవసరంగా వడ్డీ వ్యాపారాలు లాంటివి కొత్తగా ప్రారంభించొద్దు. అనవసరమైన ఫైనాన్స్ లాంటివి చేయొద్దు. ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టద్దు. కాబట్టి అలాంటివి చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం రిస్క్ లేకుండా బయటపడగలుగుతారు వీళ్ళు. గృహయోగం, వాహనయోగం ఉందంటారు. గృహం కట్టచ్చు, వాహనాలు కొనొచ్చు, వాటి వల్ల అనుకూలత కనపడుతుందని చెప్పొచ్చు. మితిమీరిన ఖర్చులు కనపడుతున్నాయి అంతే. అంటే తక్కువ ఖరీదు గృహాలు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, తక్కువ ఖరీదు వాహనాన్ని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లో దుబారా ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ ఖర్చుల విషయంలో అదుపు చేసుకుని కొనుగోలు చేసుకున్నట్లయితే బాగుంటుంది ఈ సంవత్సరం. మొత్తం మీద మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి ఈ సంవత్సరం యోగ కాలంగానే కనపడుతుంది. కానీ పంటలు బాగా పడినా గిట్టుబాటు ధర లేక కానీ, సరిగ్గా మార్కెటింగ్ చేసుకోలేకపోవడం ఇబ్బందులు ఉన్నాయి తప్ప కొంత స్వల్పంగా వాతావరణ ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. కాబట్టి కొంచెం ధన నష్టం కూడా ఉంది. ఏది ఏమైనా కూడా పెట్టుబడులు అయితే తీయగలుగుతారు, స్వల్పంగా లాభాలు కూడా పొందగలుగుతారు. కాబట్టి పూర్తిగా ధన నష్టం అయితే లేదు. వ్యవసాయం జాగ్రత్తగా చేసుకోవచ్చు ఈ సంవత్సరం. మరి అన్ని రంగాల వారికి ఇంకా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? అన్ని రంగాల వారు కూడా కలిసి రావడానికి ఈ సంవత్సరం గ్రహ దోషాలు బాగా ఉన్నాయి. కాబట్టి శనికి, రాహువుకి, గురుడికి, కేతువుకి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము చేయించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ పరిహారాలు చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము జపాలు, హోమాలు చేయించి పెడతాం. ఇంట్లో చేసుకోవడానికి సంబంధించిన పరిహారాలు ఏంటంటే కనుక, ఇంట్లో ప్రతి సోమవారము కూడా శివారాధన ఎక్కువగా చేసుకోవడం, రుద్రాభిషేకాలు చేయించుకోవడం, మాస శివరాత్రులు రుద్రాభిషేకాలు చేయించుకోవడంతో పాటుగా ఇంట్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమ పూజ చేసుకోవడం కానీ, కనక ధారాస్తోత్రం పారాయణ చేయడం కానీ, దేవి ఖడ్గమాలా స్తోత్రంతో కుంకుమ పూజ చేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహార చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇంట్లో చేసుకోవడం వల్ల ప్రతి ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల వీళ్ళకి గ్రహదోషాలు తొలగుతాయి. భగవతానుకూలత కలిగి ఈ సంవత్సరం ఎటువంటి గ్రహదోషాలు లేకుండా సక్సెస్ అవుతారు, విజయం పొందుతారు, ఆనందంగా ఉంటారమ్మా. గురుగారు, మొత్తం ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.